మన జోర్దార్ ముచ్చట్లు చూసేలందరికీ ముందుగా నమస్తే. మీరందరూ ఎట్లురులా మంచిగురా? నేనైతే మస్తున్నా. ఇక ఎందుకు ఆలస్యం మరి, ఇలా మన జోర్దార్ ముచ్చట్లు చూసేద్దాం పాండ్రి. ఇలా మీకోసం అయితే మస్తు మంచి మంచి ముచ్చట్లు పట్టుకొచ్చిన. ఇగో మీరు ముందుగానే నవ్వొద్దు, ముచ్చట్లు ఏందో నేను చెప్పినాకనే నవ్వాలి. ఆడోళ్ళ ఊరిని తయారు చేసింది ఓ అక్క, గది ఏడుందో చూడాలే పక్క. పెద్ద సినిమాలకు ఊరట కలిగించిన కోర్టు, ఈ ముచ్చట చూసినాక థియేటర్లు అంటున్నాయి రైటు రైటు. మండుతున్న మార్కెట్ ధరలు, 600 కేజీ అంటున్న ములక్కాయలు. రావాక్ మీద రావత్ సార్కి నివాళి ముఖ చిత్రం, నీ కళకి సెల్యూట్ అన్న కేంద్ర ప్రభుత్వం. ఒక అక్క మొత్తం ఆడోళ్ళతోటి ఒక ఊరినే తయారు చేసిందంటుల్లా. గీ భూమి మీద ఆడోళ్ళ పైన ఎన్నో తెలియని నేరాలు ఘోరాలు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి, ఇంకా కూడా జరుగుతూనే ఉన్నాయి. పైగా పెన్మిటిని చేసుకున్నాక కూడా పెన్మిటిలతోటి ఎంతో మంది ఆడోళ్ళు మస్తు ఇబ్బందులు పడుతున్నారు. అట్లా జీవిడిచిన వాళ్ళు కూడా ఉన్నారు. అన్ని ఎదుర్కొని ఎంతో ఓర్పు తెచ్చుకొని కూడా ఉన్నారు కదుల్లా. గా కోవకు చెందిందే గీ అక్క ముచ్చట. బాధల నుంచి బయటపడి గీ అక్క మొత్తానికి ఒక ఊరినే తయారు చేసిందంట ఆడోళ్ళ కోసం. ఇక గా ముచ్చట ఏందనుకుంటురా? గా ఊరు ఎక్కడుందో తెలుసుకోవాలంటే గీ వీడియో చూడాల్సిందే. కూరగాయల ధరలు మార్కెట్లల్లో ఎప్పుడు లేనంతగా మస్తు పిరం పలుకుతున్నాయి అంటుల్లా. గిదేందనుకుంటురా ఏంది? మునక్కాయలంట 600 రూపాయలు కిలో పలుకుతుందంట. గిది ఎక్కడో కాదు, మన పక్క రాష్ట్రమైన చిత్తూరు జిల్లాలోని గా పెద్ద మార్కెట్లో కనపడ్డ ధరలంట ఇవన్నీ. ఇక గాన్నె గట్లుంటే మన హైదరాబాద్ ఎట్లుంటాయి చెప్పురి. ఇక మిగతా కూరగాయలేమో 80 రూపాయల నుంచి 150 రూపాయల వరకు ఉన్నాయంటుల్లా. గిదేందో ఏమో కానీ ఈ మధ్య పడ్డ వానల వల్లనేమో అనిపిస్తుంది గింత బిరం పెరిగిపోతున్నాయి కూరగాయలన్నీ. ఇవాళ కూడా మా వకీల్గాడు ముచ్చట్లు ఏమైనా పట్టుకొస్తుండొచ్చునా, లేదంటే గా స్టూడియోలోనే ఏసీకి ఆ చల్లగాలి వేసుకొని కూర్చోవచ్చునా? ఓ కెమెరామ్యాన్ అన్న, జర మా వకీల్గాని చూపెట్టరాదే. ఓపెన్ అయింది. ఓ ఇట్స్ వెరీ ఫాస్ట్. హౌ మంచిగా ఉన్నది. వాయమ్మో, గీ పోరడు చూడు ఏమో ఇంగ్లీష్లో ఏతుల మాటలు మాట్లాడుతుండు. గదేంద్రా గదేమో ఒత్తుతున్నావు? గా ల్యాప్టాప్ ఎవరిదిరా? నీకు అసలు చక్కగా ఏబిసిడీలు వచ్చా? గదేమన్నా ఆడుకునే వస్తువు అనుకుంటున్నావురా నువ్వు? వాయమ్మో, ఆ పిల్లదేమన్నా శృతిదా అయ్యింది. 9 గంటల ఆటలు చదివి మర్చిపోయినట్టుంది ఆఫీస్లోనే. గా పిల్లది తీసుకొని మొత్తం ఖరాబ్ చేస్తుండీడు. వాట్ వాట్? ఓ శృతి, దిస్ ఇస్ శృతి ల్యాప్టాప్. ఐ డోంట్ నో దట్. షీ ఇస్ ఫర్గటెడ్. షీ ఇస్ మిస్సింగ్ అండ్ ఐ am using now. That's it. There is no problem. Oh, cool. Why you are taking that much of problem? Just listen my words. That's it. Don't worry. Don't be cool. Just cool. I am learning ABC. And this one here, B, C, yes. It's good. Oh, it's coming. వామ్మో, గీ పోరడేంది గీయాలా? అన్నేమో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుండు. ఏమైందిరా నీకు? ఏమైనా పిచ్చి లేచిందా? నువ్వేంద్రా ఆడతలు పట్టుకురారా ముచ్చట్లు పట్టుకురాలా అంటే గా స్టూడియోలో కూర్చొని గా సూర్యకాంత్ సోపతి పట్టి మొత్తం ఏసీలనే అలవాటు అయిపోయినావు. ముచ్చట్లేంది అసలు? నీకు తిండి ఎక్కడి నుంచి వస్తుంది అనుకుంటున్నావురా? నువ్వైతే ఇలా తిండికి రా, నీకు 3 పూటల తిండి ఎక్కడి నుంచి వస్తుందో చూస్తా నీ సంగతి. Oh, you eat salibu. I already taken afternoon buva and that's good taste. You go and home and take salibu and don't intercam Surya. He is my best friend. Then why are you taking Nadi Madala? Huh? Don't neglect that point. Oh shit, this ABCD. Oh my god, it's very difficult to learn.
నీకు ఇప్పుడు పూట గడిచిందని మురుస్తున్నామేమో. ఒక్కరోజు అంటే పెడతారు ఆఫీస్ వాళ్ళు, నీకు రోజు పెడతారా? రోజు దీని చూడు, నువ్వు చూస్తా. ఓకే ఓకే, దెర్ ఈస్ నో ప్రాబ్లం. ఇఫ్ ఆఫీస్ ఈస్ నాట్ గివింగ్ ఫుడ్ ఆఫ్టర్నూన్, I will go and I will eat outside 5 రూపాయల బువ్వ. It's good taste and it will be easy. There is no problem. నువ్వు గాంధాకి 5 రూపాయల భోజనం కాడికి ఎట్ట పోతావు తమ్మి? నడుచుకుంటూ పోతావా ఏమన్నా? నీకు నేను పైసలు ఇయ్యను గారా, రోజు కిరాయి మందమే 10 రూపాయలు ఇస్తా. 10 రూపాయలు అప్పుడే ఆఫీస్కి పోతే అయిపోయినాయి. మళ్ళీ ఎట్ట పోతావు మరి ఆడికి? No problem. I have book cycle. It's 1996. How I have cycle. There is no transport problems. I am going with cycle. నువ్వు గసోన్ చేతలు చేస్తావని నాకు తెలుసు తమ్మి ముందుగాలనే. అందుకే ఏం చేసినా తెలుసా, నేను గా సైకిల్లో గాలి తీసి పక్కిన పర్మిషన్ వల్ల గోడ పాయింట్ పెట్టేసి వచ్చిన. ఓ రీఫిల్ బుగ్గ మొక్కన్నారా? You are taking that fucking for someone cycle and you fetched in fucking permission. He is not a good guy and he is taking that cycle also. See? ఒరేయ్, నువ్వు గానే ఉండి నేను వచ్చేసరికి నువ్వు ఆంచేలు పోయినావనుకో, ఏంటిదిరా రీఫిల్ బుగ్గ మొక్కదనా? మూతి వలుతుంది ఏమనుకుంటున్నావు మళ్ళీ వస్తేనా అంటే? Hey, first you set your మూతి and after you set my మూతి. That's it. Don't ఎక్కువ మాట్లాడకు, చెప్తున్నా నాకు. వామ్మో వామ్మో, ఈయన మాటలు చూడు ఎన్ని మాటలు మాట్లాడుతుండు. ఏమో పాపం తెలితో కూడా ఎట్లా బతుకుతాడు. ఊళ్ళని నేను తీసుకొచ్చి కొలువులో పెట్టిస్తే వీడు నా గురించి ఇన్ని మాటలు మాట్లాడతావా? ఉండు తమ్మి, నీ సంగతి సాయి సార్ తోటి చెప్పి నీ కొలువు ఉడవిక్పిస్తేనే వింటావు నువ్వు. Oh my God, I am working here and I am learning something. You మధ్యలో why coming and why this so much disturbance? Please don't interact with me. Please, I am just learning. ఇక్కడ ఉందిలా. Oh, just coming. How? వీడు చూడు, ఈయనకి అక్కర్లేదు పీకర్ లేదు. 3 పూటలు నేను ఎక్కడి నుంచి తెచ్చి పెడుతున్నా పీకర్ కూడా ఎట్లా అనేది కూడా తెలియదు ఈయనకి. అక్కర్ పీకర్ లేకుంటే ఎట్లా పడితే అట్లా మాటలు మాట్లాడుతుండు. నీకు 3 పూటలు నేను ఎక్కడి నుంచి తెచ్చి పెడుతున్నా అనుకున్నారా? మొన్న 5 రోజే కదరా 1/2 కిలో చికెన్ తెచ్చి మొత్తం నీకే పెట్టినా. నేను తినను కూడా తినలే. What? You are taken 1/2 kilo chicken? For chicken? Why you are taking? I don't know. That's what. Huh? You totally eaten మొత్తం మెత్తటి ముక్కలు and I have బొక్కలు. How I eat? బొక్కలు I eat. No, I can't eat. Please don't interact me. మొత్తం మొక్కలు మొత్తం అంతా నువ్వే తిని మళ్ళీ నా మీదే చెప్తుంది వీడు. మధ్యలో లెర్నింగ్, మధ్యలో కమింగ్, టోటల్ ఆగమాగం. కమింగ్ మధ్యలో ఈయనకి నేను ఏమో పాపం అని నేను అన్ని చేసి పెడుతుంటే వీడు చూడు నా ఇజ్జత్ అంతా తీసుకుంటు స్టూడియోలో కూర్చొని. ఒరేయ్, నువ్వు ముచ్చట్లు ఏమైనా పట్టుకొస్తావా? ఇవాళ నన్ను తిట్టుకుంటూనే కూర్చుంటావా? Oh, what happened? Why you are taking that much of coffee? Just go and learn something. It will be used in your future. Huh? Then why you are taking that much of cool drink cool drink? కోపం ఏంద్రా కోపం 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 అని మాట్లాడుతున్నావు. నేను ఆర్తలు పట్టుకురారంటే నువ్వు స్టూడియోలో కూర్చున్నావు. కొలువు కూకనే ఇస్తాను అనుకున్నావు, జీతం ఊకనే తింటున్నావా రోజు? Oh, okay. Coming to the point. This is not our illu. Please remember this one. Please, this is not our illu. This is studio, and here I am learning English. Then why you are coming, madala? Mala total kofam. This is not at all correct. Please remember these words. మన ఆర్తలకు నువ్వు చెప్పే ఇంగ్లీష్కి ఏమన్నా పొంతనున్నాదిరా? ఎఫ్ఎఫ్ఏ అని ఏవేవో మాట్లాడుతున్నావు. నీకు అసలు ఇంగ్లీష్ ఏబిసిడీలు అని వస్తాయారా? ముచ్చట్లు లేపు ఫస్ట్ అయితే ఆర్తల ముచ్చట్లు పట్టుకురాపో. Oh, what happened? You know English? Oh, this good. Just talk to me in English 2 minutes, then I can understand. You know that English. Oh, that's good. Okay, you conclude. నీ ముఖం పాడుగాను, నీకేం పోయే కాలం వచ్చిందిరా? ఉప్పు అని ఒక్కటే ఇంగ్లీష్ ఏంట పడ్డావు? ఇంగ్లీష్ అని నాకు రాదనుకుంటున్నావా ఏంద్రా ఇంగ్లీష్? ఐ నో ఆల్సో వెరీ వెల్ ఇంగ్లీష్. యు నో దిస్ ఈజ్ తెలుగు ప్రోగ్రామ్ న్యూస్ ఛానల్. మనం ఇక్కడ తెలుగు ప్రోగ్రామ్ ఛానల్లో వర్క్ చేస్తున్నాం కాబట్టి తెలుగులోనే మాట్లాడాలి. నువ్వు కూడా తెలుగులో ఆర్తలు పట్టుకురావాలి. అర్థమైందా? Oh my God, refill bugam know everything. Almost you know total English. If more I talk, then she can understand. Oh my God, I can't talk. ఓ రొంకర మూతోడా, ఇంకోసారి వస్తుందంటే రీఫిల్ బుగ్గ ముఖం అంటే మూతి వలుగుతా చెప్తున్నా. అమ్మో, నాకు ఇంగ్లీష్ వచ్చు ఎట్లా నన్ను మేనేజ్ చేయాలా? Oh, okay. You also know that English? Oh my God, I don't know. Please, please. No, sorry.
please, I don't know, that's why I'm telling like that. Okay, compromise, no problem. Me also learning. అయినా గీ యాలగానాలు ఇంగ్లీష్ నేర్చుకొని ఏం చేస్తావురా నువ్వు? గది కూడా 30 రోజులలో నేర్చుకుంటావా? 30 రోజులలో ఏమి ఇంగ్లీష్ నేర్పిస్తారు వాళ్ళు? అయినా నువ్వు ఇంగ్లీష్ నేర్చుకొని ఏం చేసేది ఉంది ఇప్పుడు? నువ్వు ఏం ఉద్ధరించేది ఉందని? Oh, okay, I can understand. Okay, no problem. Coming to the point, actually, Akka, you know that I am learning English 30 days coaching, and because this is very important in this nowadays. If we want jobs, if we want Kolu, then we have communication skills. We want that communication skill, and we want to know everything. That's why I am learning. I want Kolu. 30 రోజులు నువ్వు ఇంగ్లీష్ నేర్చుకుంటా కూర్చుంటే మరి మనకు ఆర్తల వాళ్ళు పట్టుకురావాలరా? బయటికి పోయి ఆర్తలు పట్టుకొచ్చేది లేదా? Yeah, that's why I'm sitting in a studio and I'm learning this 30 days coaching English, because I want to start my new vartal also in English only. That's why I'm learning. Just wait 1 minute. Sir, are you there? You're not Okay, you cut it. ఓ రొంకర మూతుడా, నీ ముఖం పాడగా నేను ఇలా ఆడతలని మోతుకుంటుంటే సార్ అంటవేంద్రా పిచ్చి మొహమోడా? ఓ రీఫిల్ బుగ్గ మొక్కనా, నాకు బీఫిలేషన్ అంటే చూసుకో. ల్యాప్టాప్ తోట మూతి మీద విసిరేస్తా, మూతి ముక్కు 2 రీతా చెప్తున్నా. దట్స్ వై ఐమ్ ఓన్లీ హియర్ సిట్టింగ్ అండ్ ఐఎమ్ లర్నింగ్ ఇన్ ఆన్లైన్, బికాస్ అవతల కరోనా పురుగు మస్తు మోరు. దట్స్ వై ఐఎమ్ లర్నింగ్ ఇన్ ఆన్లైన్ ఓన్లీ. సార్, యూ దేర్, యూ సఫ్ట్వేర్ ఫార్. ఓకే సార్, చూసుకోలే. అరే ఎవరో కాదురా, నువ్వేరా పిచ్చి మొహోడా. మరి ఇక్కడ నేను మొత్తుకుంటుంటే సార్ అని అక్కడెక్కడ అంటవేంద్రా? ఓ రీఫిల్ బుగ్గ మొక్క తాత, యూ టోటల్ టెలింగ్ అబౌట్ మీ. ఓ సార్ ప్లీజ్, యూ డోంట్ పట్టించుకో. అబ్బా, సి యూ టోటల్ టెలింగ్ అబౌట్ మీ అండ్ ఇజ్జతి సిగ్గు శరణం మొత్తం టోటల్ గంగల మిస్టేక్. వాట్ ఐ డూ? ఐ కాంట్ డూ ఎనీథింగ్. ఓ సారు, గండ్ల జర మావోని జర గండ్లకెళ్ళి బయటికి వెళ్ళగొట్టురు మీరు. నేను ఆర్తలు పట్టుకురా అంటే వచ్చి గండ్ల కూర్చుండానికి అసలు ఏబిసిడీలే రావు సారు. గా ల్యాప్టాప్ కూడా మా దాంట్లో ఆర్తలు చదివే పిల్లలు పట్టుకొని వచ్చిండు దొంగతనంగా. మీ ఇప్పుడు ఏం చెప్పాలి సార్ గా పిల్లకి? ఓ మంది కొప్పలు ముచ్చమ్మొక్కద్దారా. హౌ మచ్ టైమ్స్ యూ టెలింగ్ ల్యాప్టాప్? దిస్ ఈస్ నాట్ ల్యాప్టాప్, దిస్ మై ల్యాప్టాప్. బట్ హౌ మచ్ టైమ్స్ యూ టెలింగ్? జనాలు మొత్తం ఎన్నిడింగ్స్, నా ఇజ్జత్ మొత్తం గంగల మిస్కింగ్. ఓ మై రీఫిల్ బుగ్గ మొక్కన్నానా. Sir, please, you don't పట్టించుకున్నాడు. She's telling like that only. ఇప్పుడు ఎట్లా నేర్చుకోవాలి నేను ఇంగ్లీష్? బారే ఏందిరా నాయన నీ ముచ్చట, ఏందిరా నీ గోస? అది నీకు ఆ ఇంగ్లీష్ రాదు అది కాదు కానీ అసలు నువ్వేం చెప్పదలుచుకున్నావు? ఆ ముచ్చట చెప్పు ముందుగాల. అబ్బా, ఈమెతో నాకు పంచాయతీ. వాట్ ఇది సో టోటల్ తలకాయ నొప్పి కమ్మి. సార్ జస్ట్ ప్లీజ్ 5 minutes యూ మ్యూట్. నీ పాడుగా నువ్వు మ్యూట్ కావు, నేనే మ్యూట్లో పెట్టి పాడేస్తాను నేను. Okay, yeah, tell me, what is your problem? I'm learning English. I already tell you more times. Why you are asking again and again? My talkai mottam you thinnings. This is not at all correct. Please Akka, please. Just remember words, please. Actually, I'm learning English because nowadays, without communication, without languages, no one are giving kolvu. So that's why I'm learning English. When I English learning total, everyone giving job. So the job will come fast. So that's why I'm learning. हमको अभी हिंदी और इंग्लिश पूरा सब आना पड़ता है. अगर ऐसा है ना तो हमको जॉब जरूर आता है. इसलिए मैं बहुत सीख रहा हूँ. अभी मैं इंग्लिश सीखता, बाद में हिंदी भी सीखता. I learn everything. I want to learn everything. That's why I'm learning. Yeah, tell me now. ఒరే నాయన, ఇంగ్లీష్ అందరికి అవసరమే కానీ పని ఎగ్గొట్టి ఎవరు ఇంగ్లీష్ నేర్చుకోర్రా. ఫస్ట్ మనకు ఆర్తలు ముఖ్యం కదా, కొలువు ముఖ్యం కదా. ఫస్ట్ నువ్వు ఆర్తలు పట్టుకురావాలి, తర్వాత నేను వచ్చి మాట్లాడతా కానీ ఆ సార్ తోటి నీ ఫీజు మాట్లాడి నిన్ను కోర్సులో జాయిన్ చేస్తా కానీ నువ్వైతే ఫస్ట్ ముచ్చట పట్టుకురారా ఆఫీస్కి. Okay, but how can I trust? I can't trust you. No. When I giving chance to you, you nanu bite పంపుతావు. I know that I can't trust you. Please don't disturb me. నా మీదనే నమ్మకం లేదారా నీకు? నువ్వు గొప్పోను అయితే ఇంగ్లీష్ నేర్చుకొని నేను కూడా సంతోషిస్తే కదా తమ్మి. నువ్వు నేర్చుకోవాలి ఇంగ్లీష్, నువ్వు నేర్చుకోవాలి, గొప్పోను కావాలి. కానీ ఆర్తలు కూడా పట్టుకురావాలి తమ్మి. ఇక్కడ పని చేసుకుంటా నువ్వు ఇంగ్లీష్ నేర్చుకుందువు. నేను వచ్చి జాయిన్ చేస్తాను, నిజం తమ్మి, నన్ను నమ్ము. అక్క, అవు కరెక్ట్ చెప్పినావు అక్క. గింత సేఫ్ నువ్వు నన్ను కొట్టినా తిట్టినా మంచిదే కానీ ముచ్చట మాత్రం కరెక్ట్ చెప్పినావు. అవు అక్క, ఇవాళ రేపు జనాలకు కొలువులు రావాలంటే పట్టణంలో అయినా ఎక్కడికైనా, మళ్ళీ మనం బయట దేశం కూడా పోవాలంటే
పక్క ఇంగ్లీష్ రావాలక్క. ఇంగ్లీష్ వస్తేనే బయట దేశం పోనీకి ఉంటుంది, ఇక్కడ కొలువులకు కూడా ఎమ్మటే ఛాన్స్ ఉంటుంది అన్నట్టు జాబ్లోకి రానికి. అవు అందుకనే నేను నేర్చుకుంటున్నాక ఇంగ్లీషు. ఎక్కడికి పోయినా కూడా మంచిగా మనకు అవసరం అవుతుంది ఈ భాష. అందుకని అన్ని భాషలు నేర్చుకోవాలి. కానీ అన్నిటికంటే ఇవాళ రేపు కమ్యూనికేషన్ జాబ్ రావాలంటే ఇంగ్లీష్ నేర్చుకోవాలి. అందుకే నేను కోచింగ్ తీసుకుంటున్నా లర్నింగ్ 30 రోజులలో. అవు నేను మంచిగా నేర్చుకుంటా, చూసుకోగా. సరే తమ్మి, నువ్వు నేర్చుకుందువు కానీ నేను నేర్పిస్తా కానీ నువ్వైతే ఫస్ట్ కొలువుకు రా తమ్మి. కొలువుకు వచ్చి బయటకు పోయి ఆడతలు తీసుకురాపో. మన ముచ్చట్లు చెప్పలేయాలి ఏమి. నేను నేర్పిస్తానప్పుడు నేర్పిస్తాను, నన్ను నమ్ము. గుడ్ అక్క, దిస్ ఇస్ గుడ్ వర్డ్. అట్లా అన్నావు, మంచి మాట. హౌ ఇక నేను ఆల్ ఆఫ్ అలా వస్తా అక్క ఇంటికి, సరేనా? నువ్వు చెప్పినట్టే ఇంట. అవునుల్లా, ఎక్కడ పోయినా కానీ ఇంగ్లీష్ రావాల్సిందే. ఈ పట్టణంలో బతకాలంటే ఇంకా మరీ ఇంగ్లీష్ తప్పకుంటూ ఉండాలి. ఇంగ్లీష్ రాకపోతే పెద్ద పెద్ద కొలువులల్లా మరీ సుల్కన చేసి చూస్తున్నారు అందరు కలిసి. అందుకే మీరు కూడా ఇంగ్లీష్ నేర్చుకోరు మా ఓన్ లెక్కనే. ఈ మధ్యలో షైన్మా టికెట్ల గోల మస్తు నడుస్తుంది కదుల్లా. గా ఆంధ్ర ప్రభుత్వం వాళ్ళు టికెట్ రేట్లు తగ్గిస్తున్నట్టు జారీ చేసిన జీవో నెంబర్ 35ను ఇలా హైకోర్టు వాళ్ళు రద్దు చేసిరంట. ఇక దీంతో పెద్ద సినిమాలు ఊపిరి పీల్చుకురంట. ఇక గా ప్రొడ్యూసర్ సార్లు అయితే మస్తు ఖుషీలురంట. కొత్త సినిమాలు వచ్చినప్పుడు రేట్లు ఎంచుకునే వెసులుబాటు కూడా థియేటర్లకే ఉందని గా హైకోర్టు పెద్ద సార్ చెప్పిండంట. ఇక టికెట్ రేట్లు అయితే మున్పటి లెక్కనే ఉన్నాయని కూడా చెప్పిండంట. గా హెలికాప్టర్ ప్రమాదంలో మన ఆర్మీ పెద్ద సారు బిపిన్ రావత్ సారు ఆయన భార్య ఇద్దరు కలిసి జీవించిన సంగతి మన అందరికి తెలిసిందే కదుల్లా. మనం కూడా చాలా బాధపడ్డాం ఇవన్నీ చూసి. అయితే అక్కడ ఒక పిల్లగాడంట గా సార్ ముఖ చిత్రాన్ని ఒక రాయాకు మీద గీసి ఆకాశంలోకి చూపిస్తే సార్ ముఖ చిత్రం కనిపిస్తుందంట దాని మీద. ఇక గా వీడియో అయితే సోషల్ మీడియాలో మస్తు వైరల్ అయిందంట. ఇక గా పిల్లగాని పేరు శశాడ్కర్ అంట. ఆ పిల్లగాన్ని పెద్ద సార్లు అందరు పిలిచి మస్తుగా తారీఖు చేసిరుల్లా. ఇక ఇలా చూసిరు కదుల్లా మన జోరుదార్ ముచ్చట్లయితే. ఇక రేపు మళ్ళా మస్తు మంచి మంచి ముచ్చట్లతోటి మళ్ళీ మీ ముందుకు వస్తా. ఇక అప్పటిదాకైతే చూస్తూనే ఉండురి మన జోరుదార్ ముచ్చట్లు. ఆడోళ్ళ ఊరిని తయారు చేసింది ఓ అక్క, గది ఏడుందో చూడాలే పక్క. పెద్ద సినిమాలకు ఊరట కలిగించిన కోర్టు, ఈ ముచ్చట చూసినాక థియేటర్లు అంటున్నాయి రైటు రైటు. మండుతున్న మార్కెట్ ధరలు, 600 కేజీ అంటున్న ములక్కాయలు. రావాకు మీద రావత్ సార్కి నివాళి ముఖ చిత్రం, నీ కళకి సెల్యూట్ అన్న కేంద్ర ప్రభుత్వం.